నమస్తే, వెల్కమ్ టు N99 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండల కేంద్రంలో ధర్మాసనం యొక్క తీర్పును గౌరవిస్తూ SBI ఎలక్ట్రికల్ బాండ్ల వివరాలు పూర్తిగా వెల్లడించాలి. CPM పార్టీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా SBI జూలూరుపాడు నందు CPM పార్టీ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి CPM పార్టీ మండల కార్యదర్శి యాసా నరేష్ మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేటర్లు పార్టీలకు ఇచ్చే ఫండింగ్ వ్యవహారాల్లో ఎలక్ట్రిక్ బాండ్ల విధానాన్ని తీసుకొచ్చి యథేచ్ఛగా కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరుస్తూ ఇవాళ దేశంలో అధికారంలో ఉన్న పార్టీ వేల కోట్ల రూపాయల పెండింగ్ తీసుకుంటూ దేశ సంపదను మొత్తాన్ని బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ మొత్తం కార్పొరేట్లకు దోచిపెడుతుందన్నారు. లేని పక్షంలో CPM పార్టీ ఆధ్వర్యంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు భానుతు ఈశ్వర్, లాకౌత్ శ్రీను, గార్లపాటి వెంకట్, పార్టీ శాఖ కార్యదర్శి గోడ అభినవ మిత్రి తదితరులు పాల్గొన్నారు. సోదరులారా, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కార్పొరేటర్లు ఇచ్చేటువంటి ఫండ్లని ఎలక్ట్రికల్ బాండ్ల రూపంలోకి మార్చి దేశ సంపదను మొత్తం కార్పొరేటర్లకు దోసిపెడుతున్నటువంటి ఈ తరుణంలో ఈ యొక్క ఎలక్ట్రికల్ బాండ్ల యొక్క విధానం ఈ దేశానికి చాలా ప్రమాదకరమైంది. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పాలకులు కార్పొరేటర్ల దగ్గర గుట్టుచప్పుడుగా ఎలక్ట్రికల్ బాండ్ల పేర్లతోటి డబ్బులు దోచుకుంటూ దేశ సంపదను మొత్తాన్ని కార్పొరేటర్లకు దోచిపెట్టాలనే విధానాన్ని తీసుకొచ్చినటువంటి బీజేపీ యొక్క విధానాన్ని మరి రద్దు చేయాలని చెప్పి, అలాగే ఈ విధానం దేశం యొక్క మనుగడకే ప్రమాదం అని చెప్పి సుప్రీంకోర్టులో ఆజ్యానికి వెళ్ళినటువంటి CPM పార్టీ సుప్రీంకోర్టు ఈ యొక్క పిటిషన్ మీద ఎంక్వైరీ చేసి ఎలక్ట్రికల్ యొక్క బాండ్ల విధానం చాలా దుర్మార్గమైనటువంటిదని చెప్పి మరి ఈ ఎలక్ట్రికల్ బాండ్ల విధానాన్ని రద్దు చేస్తూ దేశంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు ఇచ్చినటువంటి ఎలక్ట్రికల్ బాండ్ల యొక్క వివరాలు మొత్తాన్ని ఈ నెల 31వ తారీఖు నాటికి వెల్లడించాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కానీ SBI యొక్క చైర్మన్ మేము ఇప్పటికప్పుడే ఎలక్ట్రికల్ బాండ్ల వివరాలు ఈ సుప్రీంకోర్టుకు వివరించేటువంటి అవకాశం లేదు, జూన్ 30 నాటికి అందిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడి మేరకే SBI చైర్మన్ యొక్క ప్రకటన చేశాడని చెప్పి, ఖచ్చితంగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే సుప్రీంకోర్టు యొక్క తీర్పుని గౌరవించి ఈ ఎన్నికల కంటే ముందే ఎలక్ట్రికల్ బాండ్ల యొక్క వివరాలు సుప్రీంకోర్టుకి తెలియజేయాలని చెప్పి, లేని ఎడల CPM పార్టీ ఆధ్వర్యంలో ఇప్పుడు కేవలం నిరసనలు మాత్రమే పిలుపునివ్వడం జరిగింది. భవిష్యత్తులో ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించని ఎడల SBI యొక్క కార్యాలయాలు మొత్తాన్ని మూతవేసి మీ యొక్క కార్యకలాపాలు నిలుపుదల చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.